ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. అది ఆపేసి దాని కింద కూర్చోండి. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం 48వ అధ్యాయానికి వచ్చాం. 48, 49తో పూర్వార్ధం అయిపోతుంది. తర్వాత ఉత్తరార్ధం ఆయన కృష్ణ భగవానుడి యొక్క వివాహాలు, దిగ్విజయ యాత్ర రెండు ఉత్తరార్ధంలో ఉంటాయి. చూడండి 48వ అధ్యాయం చదవండి కొంచెం. శ్రీశుక ఉవాచ అథ విజ్ఞాయ భగవన్ సర్వాత్మా సర్వదర్శనః సైరంద్రియా కామతప్తాయాః ప్రియమిచ్చన్ గృహం యయౌ మహారూపస్కరాః కామా ముక్తాదామపతాకాభిః వితాశయనాసనైః ధూపైః సురభిర్విద్ధీపైః గృహం తమాయాంతమవేక్ష శాసనాత్ సద్య సముత్థాయ హి జాత సంభ్రమాః యదోపసంగమ్య సఖీభిరచ్యుతం సభాజమామాస సదాసనాదిభిః. ఇంకో యదా హి భూతేషు చరాచరేషు మహ్యాదయో యోని శుభాంతి నానా. సారీ, కృష్ణోపి తూర్ణం శయనం మహాదనం వివేశలోకాచరితాన్యమప్రతః సామజ్జనాలేపదుకూలభూషణ స్రక్చందనా ప్రసాదితాత్మోపసహార మాధవం సవ్రీడలీలోత్స్మిత విభ్రమేక్షితై. ఓకే, అయితే భగవంతుడు ఉద్ధవుడిని పంపించాడు బృందావనానికి. గోపికలకి సందేశాన్ని పంపించాడు. గోపికలు ఆ సందేశాన్ని అంతటిని విన్నారు. మొదటేమో చాలా కోపంతో, ఎవరి మీద? అక్రూరుడి మీద, ఆ మధుర వాసుల మీద, తర్వాత కృష్ణుడి మీద కూడా కోపం వచ్చేసింది. పైగా నిందావాక్యాలు పడతారు. మధుర వాసులందరూ బాగున్నారా, మా కృష్ణయ్య చుట్టూ వాళ్ళే ఉన్నారా అని నిందాపూర్వకంగా మాట్లాడతారు. అంటే లోపల ఉన్న అమితమైనటువంటి, అనన్యమైనటువంటి, అపరిమితమైనటువంటి ప్రేమ ఒక మాటలో
వాళ్ళందరికీ కృష్ణుడి మీద తప్ప ఇంకెవరి మీద దృష్టి లేదు. కృష్ణుడు అక్కడే వాళ్ళ మనసులో ఉన్నాడు. దానితో మాట్లాడారండి, అయిపోయింది. అయిన తర్వాత ఈయన ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయం నెమ్మదిగా అడగడం మొదలుపెట్టారు. కృష్ణుడు చాలా పనుల మీద ఉన్నాడు, అందుకే ఆయన వేలాకి నన్ను పంపించాడు అని మొదలుపెట్టేటప్పటికి, ఓ కృష్ణుడు మా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మా మీద ఆయనకు దృష్టి ఉంది అనే విషయం ఎప్పుడైతే విన్నారో వాళ్ళకి ఆసక్తి, నేను మర్చిపోలేదు కృష్ణుడు మమ్మల్ని. వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ బాధలన్నీ మొదట చెప్పుకున్నారు. ఉద్ధవుడు విన్నాడు. విన్న తర్వాత కృష్ణుడు ఇచ్చిన సందేశం ఏంటో ఆయన కూడా విపులంగా తెలియపరచడం ఏంటంటే, ఒకసారి భక్తుడు భగవంతుడిని నమ్మి ఆయన్ని అనుసరిస్తున్నాడు అని అంటే, వినిపిస్తుందా క్లియర్గా? సరిగ్గా వినిపించట్లేదా? కొంచెం రైస్ చేయండి కొద్దిగా, నాకు కూడా వినిపించాలి కదా, తెలుస్తుంది కదా. ఆ వైర్లు కింద పడేయండి, మీరు వైర్లు కింద వేసేయండి. ఈ ఎర్ర వైర్ ఎన్నో నెంబర్లో ఉందో దాన్ని కొంచెంగా తిప్పండి, రైట్ సైడ్కి, రైట్ తిప్పండి. హరి ఓం, ఇంకొంచెం తిప్పయ్యా. హరి ఓం, దా. కృష్ణుడు తెలియపరిచాడు, ఒకసారి నన్ను నమ్మితే నేను వదలను. ఏమండి మరి భక్తుడు వదిలేస్తే ఎవడు ఏం చేయలేడు, అవునా? దానికి ఇక్కడ ఏంటంటే, కొంతమందికి పరిపూర్ణ వివేక వైరాగ్యాలు వస్తాయి, అత్యంత తొందరగా తరించిపోతారు. కొంతమందికి సమాజం మీద కూడా ప్రేమ ఉంటుంది, తరించిన తర్వాత ఎనికి తిరిగారు అని అంటే సమాజాన్ని అంతటి తరింపు చేయిస్తూ ఉంటారు. వాళ్ళే మన గురు పరంపర. తపోవనుడు మొత్తం సమాజంలోకి రాకపోయినా ఆయన జీవించినంత వరకు రోజు 1 గంట వేదాంతం బోధిస్తూ వచ్చాడు. మరి గురుదేవుల జీవించినంత వరకు సమాజంలోనే తిరిగారు. అమ్మగారు కూడా తిరిగారు. కొంతమంది ఇలాగా ఉంటారు, ఇంకొంతమంది సమాజానికి సేవలు చేస్తూ ఉంటారు, కానీ స్వీయ ముక్తి విషయం మర్చిపోతారు. వాళ్ళు కూడా ఏం చేస్తారయ్యా, పుడతారు, చేస్తారు, మళ్ళీ పుడతారు, ఇట్లాగా జరుగుతూ ఉంటుంది వాళ్ళ విషయం కూడా. కానీ ఎవరికి ఏదో ఆకర్షణ కలిగింది, గురువు వెంటో దేవుడు వెంటో కార్యక్రమాల వెంట నడిచారు, కొద్ది రోజులకి ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలింది అని అనుకోండి, మానేసరికి వెళ్ళిపోతారు. పైగా ఇంకో కొంతమంది చాలా ఆరిన వాళ్ళలాగా, తెరిన వాళ్ళలాగా, సపోజ్ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినంత మాత్రాన ఒకేసారి మహాత్ములు అయిపోరు. మహాత్ములే లోపాలు ఉంటాయి, లోపాలు ఉన్నప్పుడే సాధన అనేది ఉంటుంది. సాధన చేసుకుంటూ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి. ఆఫ్ కోర్స్ కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉండొచ్చు, అందరూ కలిసినప్పుడు గొడవలు ఉండొచ్చు, అన్నీ కూడా జరగచ్చు. కానీ దైవాన్ని పట్టుకున్న వాడు ముందుకెళ్తూనే ఉంటారు. ఇలాంటివి చూసి మేమే గొప్ప కదా అని ఆధ్యాత్మిక మార్గంలో అడుగే పెట్టినటువంటి వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒకటో క్లాస్ వాడు లేదా అసలు స్కూల్లోనే చేరిన వాడు పిహెచ్డీ చేసిన వాడిని విమర్శించినట్టు ఉంటుంది. అదే ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టిన తర్వాతనే జీవితం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది, జీవితం యొక్క విలువలు తెలుస్తాయి. పైగా ముందుకు వెళ్ళాలి అనంటే, ప్రపంచంలో పనిచేయాలి, సంపాదించుకోవాలి అంటే కష్టమే. కానీ లోపల ఆధ్యాత్మికంగా అడ్డంకులని తొలగించుకుంటూ ముందుకెళ్ళాలంటే ఇంకా కష్టమే. రెండింటినీ సాధించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటున్న వాడు ఉన్నాడే, ఇప్పుడు స్లోగా ఎదుగుతూ వస్తాడు. ఆ ఎదుగుదల వాళ్ళకి తెలుస్తుంది. సో నిదానంగా సమాజానికి కూడా అర్థమవుతుంది ఎదుగుతున్నారా లేదా అనేటువంటి విషయం.
లేదా ముందుకెళ్తూ ఉంటారు. కానీ లోపల దైవాన్ని పట్టుకున్నవాడు ఉన్నాడే, ఎన్ని కష్టాలు వచ్చినా దాటేసి వెళ్ళిపోతాడు. కానీ గురువుని దైవాన్ని పట్టుకోని వాడు ఉన్నాడే, వాడికి శాస్త్రం విలువ కూడా తెలియదు. లక్ష్యం దైవం, మార్గనిర్దేశం చేసేది గురువు. ఆయన శాస్త్రాన్ని చూపించు చేస్తూనే ఉంటాడు. సో ఇలాగా లక్ష్యం ఉండాలి. మొదట మార్గాన్ని చూపించే గురువు ఏందో నమ్మకం ఉండాలి. అదే శ్రద్ధ అని చెప్పింది శాస్త్ర గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటంకాలు, కష్టాలు, నష్టాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి తెలుస్తుంది. బయట నుండి వస్తున్నాయా, లోపల నుండి వస్తున్నాయా? ఎక్కడి నుండి వస్తాయి? మొన్న ఎవరో ఇద్దరు ఒక చోట నుంచి ఒక బ్రహ్మచారులుగా వచ్చారు. ముందు వచ్చారు, కొంచెం నేర్చుకున్నాను, బ్రహ్మచారులుగా వెళ్ళారు. అవుండి మళ్ళీ తిరిగి వచ్చేసి, ఏమండి ఏమైంది అంటే, ఏం లేదు మాకు అర్థమైంది. ఏమని? మేము ఎవరి కింద పని చేయలేము అని. మాయలో దూరేశారు, మీ మనసు కింద మీరు పనిచేస్తున్నారు ఇప్పుడు. అవునా? నేను దైవం కింద ఉండాలి అని అనుకునేటట్లయితే అసలు నాకు పరిమితులు కలిగించేది ఏంటా అనే విషయం అర్థమవుతుంది. ఏమిటి మనిషికి పరిమితులు కలిగించేది? మన అజ్ఞానమే. అవునా? అయ్యా ఏదో పని చేస్తున్నావు, కష్టం వచ్చింది అని అంటే ఏమని? కష్టం బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? కష్టం బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? కనిపించేది బయట కదా. 100 మంది పిల్లలు పరీక్షలు రాశారు, దాంట్లో ఒకడు సులభంగా ఉంది పేపరు అన్నాడు, ఇంకొకటి వచ్చేది అబ్బా భయంకరంగా ఉంది అన్నాడు. తేడా పేపర్లో ఉందా, ఈళ్ళల్లో ఉందా? బాగా చదివిన వాడికి పేపర్ సులభంగా ఉంది అని అనిపిస్తుంది, కొంచెం కొంచెం చదివిన వాడికి కొంచెం కొంచెం సులభం అనిపిస్తుంది. అవునా? అస్సలు చదవని వాడికి భయంకరంగా అనిపిస్తుంది, భయంకరంగా అనిపిస్తుంది కదా. కాబట్టి నిజంగా కష్టం బయట లోపల? లోపలే, లోపలే కష్టాలు అన్నీ. కాబట్టి లోపల కష్టాలు ఎవడు తీరుస్తాడయ్యా? నువ్వే తీర్చుకోవాలి. ఎలాగా? అసలు కష్టం ఏమిటి, ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎలా తొలగుతుంది, దానికి సంబంధించిన జ్ఞానం కానీ నీకు వస్తే తొలగించుకునే అవకాశం ఏర్పడదు. అలాగా సాధన చేస్తూ సగం దారి వరకు వెళ్ళాడు అని అనుకోండి, అప్పుడు తెలిసేది ఏంటి అని అంటే, అయ్యా బ్రహ్మాండం అంతా కూడా నా లోపల ఉంది కానీ బయట కాదు అని తెలుస్తుంది. అవునా? అది ఎట్లా అండి? నేను అనేవాడు ఒక్కడే, ఆయనే భగవంతుడు. నువ్వు ఈ దేహంతో తాదాత్మ్యం చెందితే అన్ని కష్టాలే, నువ్వు లోపల ఉన్న ఆత్మతో తాదాత్మ్యం చెందితే కష్టాలు తెల్లగా వదిలిపోతూ వస్తాయి. ఇలాగా నువ్వు ఆయనతో తాదాత్మ్యం చెందావా, ఎదురయ్యే ప్రతి సమస్యకి జవాబు ఉంది శాస్త్రంలో అనే విషయం తెలుస్తుంది. తెలుసుకొని తొలగించుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనసు స్థిరత్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా ప్రార్థన చేసావు భగవంతుని గురించి, నెమ్మదిగా ప్రార్థించే కొద్దీ లోపల నుంచి శక్తి వస్తుంది, లోపల నుంచి జ్ఞానం వస్తుంది. రెండింటి వలన బయట తొలగించుకునే అవకాశం వస్తుంది. తర్వాత ఆత్మలో కూర్చొని చూస్తే ఉన్నదంతా ఆత్మే, ఆకాశం అంతా 4 రెట్లుంది, అదే నేనై ఉన్నా. ఈ బ్రహ్మాండం మొత్తం యావత్తు జగత్తు ఆత్మలో 4వ వంతు కూడా లేదు, 4వ వంతు కూడా లేదు. అవునా? అదే నువ్వు గుర్తుంచుకున్నావా? ఇక్కడ విషయాల మీద ఉన్న తాదాత్మ్యాలు నీలో నిన్ను నిలబడనివ్వకుండా లాగేస్తున్నాయి అనేది అర్థం. వాళ్ళ పిల్లలు చాలా గొప్పవాళ్ళు అయ్యారండి. కారణం ఏంటి? పిల్లలు గొప్పవాళ్ళైనా పిల్లల్ని అలాగా తల్లిదండ్రులు తీర్చిదిద్దారనా? ఏది కారణం? పిల్లలు గొప్పవాళ్ళ, తల్లిదండ్రులు తీర్చిదిద్దారు? పిల్లల్లో కూడా ఉండాలి, పుట్టుకతోనే కొన్ని సద్గుణాలు ఉండాలి. దాని తర్వాత తల్లిదండ్రులు కానీ సరైనటువంటి శిక్షణ కానీ ఇవ్వకపోతే ఉన్న మంచి గుణాలు కూడా జారిపోతాయి, ఖచ్చితంగా జారిపోతాయి.
కానీ తల్లిదండ్రుల శిక్షణ ఏదైతే ఉందో, వీళ్ళ నిఘా ఎంత ఎక్కువగా ఉందో, పిల్లలలో ఏమాత్రం చిన్న దురలవాట్లు వచ్చినా, బలహీనతలు వచ్చినా వెంటనే సరిదిద్దే అవకాశాలు ఉంటాయి. కానీ అది కాకుండా కేవలం పిల్లల మీద మమకారం ఏముంది అని అనుకోండి, దానే తాదాత్మ్యం అని అన్నారు. అమితమైన తాదాత్మ్యం, అజ్ఞానంతో కూడిన తాదాత్మ్యం ఉంది. పిల్లలు మీ దగ్గరే ఉండొచ్చు, కానీ పిల్లలు ఎదగలేరు, ఎక్కువగా వాళ్ళ దూరంగా విస్తరించలేరు. వాళ్ళు ఎక్కడికి మిమ్మల్ని వదిలి వాళ్ళు ఎక్కడికే వెళ్ళలేరు. మీరు బతికినంత వరకు వాళ్ళని పోషించాల్సింది వస్తుంది, కానీ వాళ్ళు మీకు సపోర్ట్గా కానీ, వాళ్ళు మీకు గొప్పతనాన్ని తీసుకొచ్చేటట్లుగా కానీ తయారు కాలేరు కదా. కాబట్టి ఏమిటి అంటే, ఆ పిల్లల్ని పెంపొందింపజేయడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎలాగో, లోపల ఉన్న మనోబుద్ధుల్ని సరిదిద్దడంలో సాధకుడి బాధ్యత కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుద్ధితో జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అలాగే కర్మ భక్తితో దేహ మనస్సును సరిదిద్దుకోవాలి, మనసును ఉపశాంతి చేసుకోవాలి. ఆ తర్వాత పాటించేటువంటి గట్టి నియమంతో తత్వం వైపు నడవాలి. అది ఎక్కడో కాదు ఉన్నది, లోపలే నీ స్వరూపమే అయి ఉంది. నీ స్వరూపమే అయింది. దానికి ఏం చెప్తున్నాడు? ఓ గోపికలారా, అంతటా వ్యాపించి ఉన్నది నేనే. ఈ సృష్టి యావత్తు తయారు చేసింది నేనే. ఈ సృష్టిలో ప్రతి జీవరాశిని తయారు చేసింది నేనే. ప్రతి జీవరాశిలో ఉన్నది కూడా నేను. ఒక్క మాటలో నాకంటే అన్యంగా ఏమీ లేదు. మీరు ఏదో ప్రారంభంలో ఒక రూపము, ఒక నామము, ఒక దివ్యత్వం ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ రాను ఏంటంటే, ఉన్న యావత్తు ఆయనే అని అనుకో. పైకి కనిపించే ఏ విషయాల వెంట పడకుండా ఉండవు. నీలో నువ్వు స్థిరపడవు. నీలో నిన్ను నువ్వు ఆయనగా గుర్తిస్తావు. ఇదే పరాకాష్ట గోపికలకు అందించేశాడు. ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. కానీ కృష్ణుడు మళ్ళీ బృందావనానికి రాలేదు. మళ్ళీ బృందావనానికి ఆయన అసలే రాలేదు. కానీ ఒకసారి బృందావనానికి రాకుండా అక్కడికి వచ్చాడు, ఆ పుష్కరిణి దగ్గరికి. అక్కడ కురుక్షేత్రానికి వచ్చాడు. కురుక్షేత్రంలో సూర్యకుండము అంటారు. మన అమర్నాథ్కి వచ్చారా? వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు ఎవరైనా? మన అమర్నాథ్కి వచ్చిన వాళ్ళు వచ్చారుగా. మనం కురుక్షేత్రంలో చూసాం చూడండి. ఫస్ట్ దిగి మన అకామిడేషన్కి ఎదురుగా కొండం, ఆ కొండం దగ్గర కలిశారు అందరూ. అప్పుడు బృందావనానికి కూడా పెద్ద దూరం ఏం కాదు, మరీ అంత దూరం ఏం కాదు. ఢిల్లీకి పక్కనే కాబట్టి, ఢిల్లీకి 3 గంటల జర్నీ అది. సో కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కలిశారు కృష్ణుడు. కొద్ది రోజుల పాటు ఉన్నాడు అక్కడ. 1 నెల రోజులు 40 రోజులు ఉన్నాడు, వివాసం ఇచ్చేశాడు అప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, గురువు కూడా సాధకుడు చుట్టూ అంటే శిష్యుడు దగ్గరగా ఎలాకాలం ఉండే అవకాశాలు లేవు. అవునా? ఈరోజు ఎవరో అన్నారు, మాకు 60 దాటిన తర్వాత వచ్చేస్తాం మేము కూడా. నీకు ఎంత వయసు అంటే నాకు 30 అని. అవునా? నీకు 30, నువ్వు 60 తర్వాత మా దగ్గరకు వస్తే మేము ఎక్కడ ఉంటాం? అవునా? గట్టిగా ఉంటే ఇంకో 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండగలం, అంతేగాని ఆ తర్వాత ఏం చేసుకుంటారు కదా. సో కాబట్టి ఏంటి అని అంటే, గురు దగ్గర పాఠాలు వినడానికి ప్రయత్నం చేస్తూ, ఆ విన్నది మననం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటేనే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో వస్తామండి అని అనుకుంటే అవన్నీ కుదిరేటువంటి పనులు కాదండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, మొదట ఒక ప్రత్యేకమైన రూపంతో తాదాత్మ్యం, ప్రత్యేకమైన శాస్త్రంతో తాదాత్మ్యం, వాటిని ఆసరా చేసుకుని జీవితాన్ని మలుచుకోవడం, ఇవి ఉన్నప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఎక్కడ ఏది చూసినా ఆయనే అని నీకు గుర్తొస్తుంది అని అంటే నువ్వు తత్వంలో ఉన్నావు. భగవద్గీత 6వ అధ్యాయంలో ధ్యానం గురించి చెప్తాను. ధ్యానం గురించి చెప్తూ యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతః నియమ్యైతు ఆత్మని ఏవ వశం నయేత్ అంటారు.
అయ్యా నువ్వు ధ్యానంలో కూర్చున్నావు, ధ్యానంలో కూర్చున్న మనసు పరిగెత్తుంటే ఉంటుంది, అవునా? రకరకాల విషయాల మీద పరిగెత్తుతూనే ఉంటుంది. భయపడకు, అది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి ఆత్మలో నిలబెట్టుకో అని. ఏం వెళుతుంది, ఎలా తీసుకురావాలి, ఎక్కడ పెట్టుకోవాలి? ఏదైనా వస్తువా, దానికి చక్కని అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు అక్కడ. ఎగ్జాంపుల్ కూడా బాగానే ఉంటుంది. రామచంద్ర పెళ్ళయింది, అవునా? ఎక్కడో జాబ్ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీ, భార్య భర్త చిన్న కొడుకు కలిసి ఉంటూ ఉన్నారు. కొడుకు కూతురు ఎవరో ఒకరు చూస్తూ ఉన్నారు. భర్త ఏమో ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఆమె ఒక్కటే ఉంటుంది కదా. ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి, పిల్లాన్ని కూడా పట్టుకోవాలి. ఏం చేసి పిల్లాడిని సంకలేసుకుని అనుకులు ఎలా చేసుకుంటారు? కష్టం అవుతుందిగా. మరి ఏం చేయాలి? కొన్ని కొన్ని పనులు చేసేవాడు పిల్లాన్ని పట్టుకోవడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఏం చేస్తారు? తాడు వేసి కట్టేస్తారు. లేదు, ఇంట్లో ఉండే పనులు చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, వదిలిపెట్టి ఏం చేస్తాడు? వాడు ఎక్కడికి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ఏం చేయాలి? మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకో. వాడు పోతూనే ఉంటాడు, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఎంతసేపు అండి? పట్టుద్దా ఎంతవరకు? అవునా? ఓ సంవత్సరము 2 ఏళ్ళు అయితే వాడు నడిచి పనులు చేసుకొని స్కూల్కి వెళ్ళే అవకాశం వస్తుంది కదా. జీవితాంతం ఏం కాదుగా. కాబట్టి వాడికి స్థిరత్వం వచ్చేంత వరకు, వాడికి తెలిసి వచ్చేంత వరకు జాగ్రత్త వహించాల్సిందేనండి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ధ్యానంలో కూర్చున్నామంటే వెంటనే నిలబడుతుందా? లేదు. దానికి స్థిరత్వం వచ్చేంత వరకు అది ఎక్కడికైనా మళ్ళీ తీసుకొచ్చి ధ్యానంలో ఉంచుకో, తత్వం దగ్గర ఉంచుకోవాలి. ఎలా అండి నేను గుర్తించేది? ఏం లేదు. ప్రారంభంలో అయితే ఓ రూపం కదా, నువ్వు రూపం, నామం, రూపం, రూపాన్ని చూస్తూ నామం చెప్తూ ఉన్నావు. ఏదో వేరే విషయాలు గుర్తొచ్చాయి. ఏం చేయాలి ఇప్పుడు? అది పక్కకి వెళ్ళింది, అది అర్థం అట్లా. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ నామం అందుకో, మళ్ళీ రూపాన్ని చూడు. అది పోతుంది, నువ్వు తీసుకొచ్చి పెడుతున్నావు. ప్రారంభం. ఆ తర్వాత ఏంటంటే, ఉత్తమ నిరాకార సాధన చేసేటప్పుడు ఏంటి అని అంటే, మనసు నిలబడాలి అంటే అది ఎక్కడికి వెళ్ళినా ఆ పదార్థం ఆయనే అనుకో. ఎవరిని గుర్తు చేసుకున్నా నీ మనసుకు ఎవరైనా గుర్తురాని ఆ వ్యక్తి కూడా ఆయనే అనుకో. అవునా? నీకు ఏ వస్తువు అయినా గుర్తురానే, అది కూడా ఆయనే అనుకో. భగవంతుని గుర్తు చేసుకుంటున్నావుగా, గుర్తు చేసుకుంటున్నావుగా. ఆ తర్వాత ఇంకేమవుతుందండి? నేను ఆయన అయ్యున్నా, నేను ఆత్మ అయ్యున్నా కదా. ఇప్పుడు ఏం చేయాలి? అది పోతూ ఉంది, నేను నువ్వు గుర్తు చేసుకో, అయిపోతుంది. ఇప్పుడు అన్ని విషయాలు ఆయనే అని అనుకోవడం కూడా కొంచెం కష్టమే. మంచి వాళ్ళందరూ భగవంతుడు అనుకోవచ్చు, కానీ దుర్మార్గులు మరి కష్టాలు కలిగించే వాళ్ళందరూ కూడా భగవంతుడు అనుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఉత్తమమైన రూపాలు ఉన్నాయి, దేవుడు అని అనుకోవచ్చు. అధమమైన మలినమైన రూపాలు ఉన్నాయి, దేవుడు అనుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అవును. ఎందుకు? నిజం తెలిసేంత వరకు, నిజం తెలిసిన తర్వాత అన్ని విషయాన్ని రియలైజ్ అవుతాం. కానీ అంతవరకు ఏంటి అంటే, నేను దేహానికి అన్యంగా ఆత్మగా అయ్యున్నాను. మొదట శాస్త్రాల ద్వారా అర్థం చేసుకో. నేను నువ్వు గుర్తు చేసుకున్నావా, థాట్ పడిపోతుంది. ఏతో నిశ్చలతి, ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంది మనసు. మన చంచలం, అస్థిరం. అది మనం నిలబడమన్న చోట నిలబడదు. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడా నిలబడదు, పోతూనే ఉంటుంది. కానీ నిన్ను నువ్వు గుర్తు చేసుకున్నావా ఆత్మ అని చెప్పి ఆలోచన పడిపోతుంది. ఆత్మను గుర్తు చేసుకుంటూనే ఆలోచన డ్రాప్ అయిపోతుంది. అది చేసుకోవడం పెంచగలిగేటట్లయితే వ్యక్తికి ఇంకా తిరగలేదు. అది నేర్పిస్తున్నాడు ఈయన భగవంతుడు గోపికలకు అందరికీ. అది పట్టుకున్నారు వాళ్ళు. ఉద్ధవుడి ద్వారాగా మధ్యవర్తిగానే సందేశం ఉంచాక. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆయనే పోయి చెప్పుండొచ్చు కదా అండి. ఒకటి, ఇంకా ఆ దేహానికి అక్కడ ప్రారంభం లేదు. ఆయన భగవంతుడు కదండి, కల్పించుకోకూడదా? అయితే ఎవరి మీద అయితే ఇష్టం అనేది ఉంది, ఇప్పుడు గురు రూపం కావచ్చు, ఆయన భగవంతుడు, కానీ రూపంగా కనిపించాడంటే లేక భగవంతుడు సర్వవ్యాపకుడు అయినాడు. ఈయన భగవంతుడు కావచ్చు, గురువు కావచ్చు. ఈయన వచ్చి చెబితే మీరు నా నిజ రూపం మీద దృష్టి పెట్టుకోండి అని చెప్తే నువ్వు ఎదురుగా ఉండగా ఆ రూపం ఈ రూపం ఇంకెందుకయ్యా?
అవునా కదా? ఇక ఆ రూపం ఈ రూపం ఎందుకయ్యా నువ్వే ఎదురుగా ఉండగా అక్కడ అన్నారుగా ఆ రాసలీల ఆడేటువంటి సందర్భంలో యమునా నది ఒడ్డున కదా. కాబట్టి మళ్ళీ ఆ అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ నిరాకార నిర్గుణ ఉపాసనలో పరాకాష్ఠ చూపించాలి. అందుకే ఆయన అలా అవునా, ఆయన రూపం దూరంగా ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా వచ్చాడు. ఆయనలాగే కనిపిస్తున్నాడు. ఈయన మహాత్ముడే, జీవన్ముక్తుడే, మహానుభావుడే, ఉద్ధవుడు. ఆయన చెప్తున్నాడు ఏమని, ఆయన ఎవరో కాదు, మీరే అయి ఉన్నారు, మీరే అయి ఉన్నారు. ఆయన వస్తాడు కలుస్తాడు అని అంటున్నాడు, కానీ మీరు నిరంతరం శాంతంగా ఉండాలి అని అంటే, ఇక రాడు అంటే నిరాశకు లోనవుతాడు సాధకుడు. నిరాశకి లోనవుతాడు. అది రాకూడదు. వస్తాడన్నాడు, రానేలేదు ఆయన రాలేదు. యశోదమ్మ కూడా చూస్తూనే ఉందట, ఊరి బయట కూర్చొని చూస్తుందట. బ్రతికినంత వరకు కొన్నేళ్ల పాటు అన్నపానీయాలు వదిలేసి చూస్తూనే ఉందట. కానీ కృష్ణుడు రాలేదు మళ్ళీ. కానీ ఆయనకు అనుగ్రహం ఇచ్చాడట. అనుకుందట పెళ్లి చేయాలి అని. పెళ్ళిడికి వచ్చాడు కొడుకు, పెళ్లి చేయాలని. ఆమె ఉగ్రమాతగా పుట్టిందండి అని అంటారు. యశోదమ్మ ఉగ్రమాతగా పుట్టి మళ్ళీ ఆయన శ్రీనివాసుడిగా వస్తే వెంకటేశ్వరుడికి ఆయనకు వివాహం చేసిందండి. ఆ ఆత్మీయత అక్కడ కలిగింది. ఆమె సడన్గా ఎవడైనా అబ్బాయి కనిపిస్తే నా కొడుకు అని తీసుకెళ్ళి పెళ్లి చేసింది అన్నట్టు. ఏమని? కాబట్టి ఇక్కడ వ్యవహారం దేహంతో దేహానికి కాదు. స్థూల దేహం కేవలం రోబో లాంటిదే. మెమరీ లోపల ఉన్న సూక్ష్మదేహం, సంబంధాలన్నీ సూక్ష్మదేహంతోనే ఉంటాయి. చచ్చిపోయినప్పుడు కూడా స్థూలదేహం ఉంటుంది, కానీ దాంతో సంబంధాలు ఉండవు. ఏమి లేదు. అది దానికి బతికున్న శవం సచిన శవం అని అన్నారు. కానీ సంబంధాలన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి కదా. దాని తాలూకు గుర్తులు కారణ శరీరంలో ఉంటాయి. ఏరుకోవచ్చు వ్యవహారం చేసిందన. అలాగా ఈయన చెప్పాల్సిందంతా చెప్పేశాడు కదా. అనేక రోజులు, నెలల పాటు ఉన్నాడండి. కొన్ని నెలల పాటు ఉన్నాడండి ఆయన బృందావనంలో. చెప్పాల్సిందంతా చెప్పేసిన తర్వాత ఇక నేను వెళ్ళొస్తాను అని మళ్ళీ రాలేదు ఆయన. వెళ్ళిపోయాడు, మధురకు వెళ్ళిపోయాడండి. మధురకు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఈయనకు అప్పుడు ప్రామిస్ చేశాడు, మీ ఇంటికి వస్తాను అని కుబ్జకి. అక్రూరుడికి కూడా. అక్రూరుడు అడిగాడు మా ఇంటికి వెళ్దామని. ఆయనే కదా మధుర నుంచి బృందావనం నుంచి తీసుకెళ్ళింది. ఆయనకు మాట ఇచ్చాడు, తర్వాత కుబ్జకు మాట ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అనుగ్రహించాలి కదా. వెళ్తూ ఉన్నాడు వాళ్ళ ఇంటికి. చూడండి 48 శ్రీ శుకవువాచ చదివాంగా. అహ విజ్ఞాయ భగవాన్ సర్వాత్మ సర్వదర్శన సైరంధ్రియ కామతప్తాయా ప్రియమిచ్చన్ గృహం యయౌ. హత విజ్ఞాయ భగవాన్ సర్వాత్మ సర్వదర్శన, అందరికీ ఆత్మ అయినవాడు, సర్వదర్శన అందరినీ చూసేవాడు. ఏమండి, దేవుడికి అన్నీ కనిపిస్తాయా? దేవుడికి అన్నీ కనిపిస్తాయా? విచిత్రం ఏంటి అంటే దేవుడికి మాత్రమే కనిపిస్తాయి. అవునా? దేవుడికి మాత్రమే మాకు కనిపించవా? ఓకే, నీకు కనిపిస్తాయా? కనిపిస్తున్నాయి. నీకు కనిపిస్తే ఆయన కనిపించినట్టు. అదెట్లా? నేను అనేవాడు ఆయనే. నేను అనేవాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడ ఎవడికి ఏ విషయం తెలిసింది అన్నా ఆయనకు తెలిసినట్లే. నువ్వు చేసేది నీకు తెలుస్తుంది అని అంటే ఆయన తెలిసినట్లే. ఒకవేళ నీకు తెలియకపోయినా ఆయన తెలిసినట్లే. అదేంటండి? శరీరం ఒక చోట, మనసు ఒక చోట మానవుడికి సహజం కదా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అండి, చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు లోపల
అంతరాత్మ గుర్తిస్తుంది అది. కానీ ఇక్కడ జీవుడికి స్పృహలోకి రాకపోవచ్చు, కానీ ఆయనకు మాత్రం స్పృహలో ఉంటుందండి. ఎందుకు అంటే చూసేది ఆయన మాత్రమే కాబట్టి. అందుకే అన్నారు సర్వాత్మ, అందరికీ ఆత్మ ఆయనే, సర్వదర్శన, అన్నీ చూసేది ఆయనే. ఆయనకు వెంటనే గుర్తొచ్చింది ఏంటి, సైరేంద్రియ కామతత్వయ, ఆ కుబ్జ ఏమో కోరుకుంది తీర్చాలి, ప్రియమిచ్చని గృహం చేయవు, ఏం చేసింది, మా ఇంటికి రమ్మని పిలిచింది కదా. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, మహార్హోహో ఉపస్కైరార్ఘ్యం కామోపయోప బృంహితం ముక్తాదామ పతాకాభి వితానశ అశన అనశనాయ ఆసనాయి. ఆయన నేరుగా ఏం చేశాడు, ఈ అక్రూరుణ్ణి తీసుకున్నాడు. అక్రూరుని కాదు, ఉద్ధవుడే తీసుకెళ్ళాడు. ఉద్ధవుడే తీసుకెళ్ళాడు ఎక్కడికి, కుబ్జ ఇంటికి. కుబ్జ ఇంటికి నేరుగా వెళ్ళిపోయాడు ఆయన, చెప్పలేదు, తీరే వెళ్ళిపోయాడు. ఉద్ధవుడు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు ట్విన్స్ లాగా అనిపిస్తున్నారు, ఉద్ధవుడు శ్రీకృష్ణుడు. నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి అక్కడ వెళ్ళేవాళ్ళు చెప్పారు, కుర్చీ ఇల్లు కూడా చాలా పెద్దదట, చాలా గొప్ప భవనం అట, చాలా చక్కగా వర్ణిస్తున్నారు. అక్కడ ఎలా ఉంది అంటే మహారాజు భవనం లాగా ఉందట. అవునా, మహారాజు లేనటువంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి గొప్ప భవనాలు ఉంటాయి, ఉండవు. కానీ సినిమా యాక్టర్లకి, అవునా, సినిమా యాక్టర్లకు ఉంటాయి ఉండవా, ఉంటాయా? ఏమయ్యా, లోకభోజ్యుడు మహాత్ముడు అయినటువంటి వాడు కూడా పర్ణశాలలో బతకచ్చు కదా. ఒక్కోసారి మహారాజులు కూడా వాళ్ళ తాతల తరాలలో వస్తున్నటువంటి భవనాల్లో జీవించవచ్చు. కానీ ఈ సినిమా యాక్టర్లు, ఆ యాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన డబ్బులంతా అట్లాగే ఇళ్లకో వాహనాలకో అలంకరణలకే ఎక్కువగా ఉపయోగిస్తారండి కదా. అలాగే ఇక్కడ కుబ్జి కూడా ఏంటి, ఒక విధంగా పెర్ఫ్యూమ్స్ అంతా ఉండేటువంటిది కదా అక్కడ. ఆయనకి, ఎవరికి, కంసుడికి పెర్ఫ్యూమ్స్ అంతా ఉండింది కదా. అలాగే ఎంత సంపాదించిందో, ఎక్కడ సంపాదించిందో, ఈ మధ్యలో సంపాదించిందో, అప్పుడు సంపాదించిందో, కానీ చాలా గొప్ప పెద్ద భవనమే ఉంది. ఆ భవనంలో ఇంట్లో అడుగు పెడుతూనే ఆ బయట ద్వారానికి అలంకరణల దగ్గర నుండి ఎంటర్ అయితే ఆ హాల్లో ఏం కనిపిస్తాయి, ఫస్ట్ సోఫా సెట్లు కనిపిస్తాయిగా, సోఫా సెట్లు. ఆ తర్వాత జనరల్గా ఎప్పుడైతే టీవీలు ఇవి కనిపిస్తాయి కదా, అలంకరణలు అన్నీ చూస్తుంటే చాలా 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 అందంగా అలంకరించి ఉందట ఇల్లంతా. ఈయన వచ్చాడు అని అడుగుపెట్టాడు ఇంట్లోకి, ఎగురు దూకింది కుర్చీలో కూర్చోనుండి, ఎగురు దూకి తన సంభ్రమం, ఆశ్చర్యం ఏమని, ఈయన భగవంతుడు చూడండి అక్కడ ఒక ఏమనాలి, నాట్యకర్త అనాలా, లేకపోతే మహారాజుకు సేవకురాలు అనాలా, ఏమైనా అననియండి కదా, ఒక సెలబ్రిటీ అని ఏమంటారు, ఏమైనా అన్నాయండి. కానీ ఈయన భగవంతుడు అని అప్పుడే గుర్తించింది. ఇప్పుడు యాక్టర్స్ చాలా మంది ఉంటారు కదా, వచ్చిన డబ్బులన్నీ కేవలం తనను అలంకరించుకొని నాశనం చేసుకోవడానికి ఉపయోగించే వాళ్ళు ఉంటారు కదా. ఇంకొంతమంది కొన్ని ట్రస్ట్లు స్టార్టింగ్లోనే ట్రస్ట్లో అరేంజ్ చేసుకుంటారు. చాలామంది పిల్లలు కూడా సేవలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, సమాజానికి సేవలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఆస్తులు సంపాదిస్తారు, కానీ ఆ విధంగా వాళ్ళకి స్థిరమైన పేరు అనేది కొనసాగించుకుంటారు. ఆస్తి ఉంది, ట్రస్ట్ ఉంది, సమాజంతో సంబంధాలు ఉన్నాయి అంటే ఒకవేళ వీళ్ళకు తర్వాత నటన అవకాశాలు లేకపోవచ్చు, నటన ఆసక్తి కూడా పోవచ్చు, కానీ సమాజంలో వీడి జీవితం పడిపోవచ్చు. కొంతమంది నువ్వు చూస్తూ ఉంటాం, వాళ్ళు మంచి వయసులో ఉండేటప్పుడు నటన చేస్తూ ఉండేటప్పుడు బోల్డెన్ డబ్బులు వస్తాయి, చాలా గొప్ప పేరు కూడా వస్తుంది. కానీ సడన్గా వాళ్ళ ముందు చూపు లేకపోవడంతో వాళ్ళ జీవితానికి ఆధారమే లేకుండా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, 2 పెళ్ళిళ్ళు చేసుకో, 3 పెళ్ళిళ్ళు చేసుకో, 4 పెళ్ళిళ్ళు చేసుకో. మగాళ్ళు ఓకే, కానీ సమాజం ఎక్కువ విమర్శింది. ఆడవాళ్ళు చేస్తే
ఒక స్త్రీ ఒకరిని వదిలేసి ఇంకొకరు పెళ్లి చేసుకుంది అని అంటే సమాజం గౌరవించదు. 2, 3, 4, 5 కూడా అయిపోతుంది వాళ్ళ జీవితాలు. ఈ 60 ఏళ్ళు వచ్చాయని మళ్ళీ పెళ్లి చేసుకున్నానండి. పిల్లలు ఎంత వయసుకు వచ్చారు, పెళ్ళిడికి వచ్చారు, మళ్ళీ మేము పెళ్లి చేసుకున్నానండి. వాళ్ళు మేము సుఖంగా ఉన్నామని అనుకుంటారు కానీ కోరికలు తీసుకుంటూ ఉండడం వల్ల, కానీ లోపల తృప్తి అనేది ఉండదు. సమాజంలో గౌరవం అనేది ఉండదు. సమాజం వాడేసుకోవచ్చు కానీ సమాజంలో గౌరవాలు అనేటివి ఉండవు. ఏదో వ్యక్తిత్వంలో స్థిరత్వం లేకపోతే. ఆమె ఎవరు? మహానటి సావిత్రి కదా, చాలా గొప్ప నటనే. కానీ ఏమైంది? భయంకరమైన సాగు తెచ్చు, భయంకరమైన సాగు సావాల్సిన అవసరం వచ్చింది. ఇంతెందుకు ఇంటర్నేషనల్గా పేరు పొందాడు ఎన్టీఆర్. అవునా? ఆ పక్కన ఒక పాపిస్తాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవడంతో ఏమైపోయింది? ఆయనకు రాకూడని అవమానాలన్నీ కూడా చివరికి వచ్చేస్తాయి. ఏమండి అంటే అక్కడ సరైన నిర్ణయం, సరైన కంట్రోల్ లేకపోవడం. సరైన నిర్ణయాలు చేసిన కంట్రోల్ లేకపోతే తప్పులే తగులుతూ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కలిపి ఏంటి అంటే జీవితాన్ని వ్యక్తం చేస్తాయి, జీవితాన్ని వ్యక్తపరుస్తాయి, జీవితాన్ని ఓపెన్ చేస్తాయి కదా. కానీ ఇక్కడ కూడా ఏంటి అంటే కుబ్జ ఏ రోజైతే శ్రీకృష్ణుడి యొక్క చేయి తన మీద పడిందో, ఘటంగా చేపెట్లా తీశాడు కదా, కుబ్జ గోల్డెన్ వంకర్లతో ఉంది, అన్ని వంకర్లో పోయాయి, మహాసౌందర్యవతి అయింది. ఆమె ఈరోజు చాలా గౌరవంతో బతుకుతుంది. దానికి సాక్షాత్ భగవంతుడే వచ్చాడు మన ఇంటికి. ఎవరు వచ్చారు? భగవంతుడే వచ్చాడు. అంటే ఎంత పుణ్యం ఉండాలి వెనకల. పుణ్యం అందరికీ ఉంటుంది కానీ దృష్టి ఏకాగ్రం అయింటే కదా. ఒకసారి భగవంతుడు వైపు చూసిన తర్వాత దృష్టి ఇంకా అన్యంగా పోలేదు, చెదరలేదు అన్నప్పుడు ఆ విలువ నిరంతరం పెరుగుతూనే వెళ్ళాడు ఆయన. వెళుతూనే చూసింది, పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చేసింది? తన చెలికత్తెలు వాళ్ళే కలిపి నెమ్మదిగా కృష్ణుడిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఒక మంచి ఆసనం వేశారు, కూర్చోబెట్టారు. ఆ ఆసనం మీద ఆయన కూర్చుంటూ పక్కనే ఎవరికి ఉద్ధవుడు కూడా ఆసనం వేశారు ఆయనతో సమానంగా. కానీ ఉద్ధవుడు వచ్చి చేతితో తగిలి కిందే కూర్చున్నాడు. ఆసనం సమానంగా ఉండొచ్చు కానీ నేను ఆయనకు సమానుండి కాదు అని గుర్తించాడట. ఆయన సమానుడే కాదు, కింద వచ్చి కూర్చున్నాడండి. అది లోపల ఉన్న వ్యక్తిత్వం కదా. కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ లోపల వెంటనే అరేంజ్ చేసేసింది ఆయనకి పాద పూజలకు అంతా. ఒక మహాత్ముడు ఇంటికి వచ్చాడు అని అంటే మొట్టమొదట వాళ్ళ లోపల ఉన్న వ్యక్తిత్వం బయటపడతారు. గౌరవించాలి అనేటువంటి పాదుకా పూజ. ఆయన పాదా పూజ చేసింది, పాదుకా పూజ కాదు, నేరుగా పాద పూజే చేసింది. ఆ నీళ్లు చల్లుకుంది, వ్యర్థంగా తీసుకుంది, జలగెత్తలకు అందరికీ ఇచ్చింది. అక్కడ ఉద్ధవుడు ఉన్నాడు, ఆయన కూడా తీసుకున్నాడు. ఏంది కదా. ఆ తర్వాత ఆయనకు కావాల్సిన అడ్రశోభేదమైన వంట తయారు చేసింది. అవునా? చక్కగా మళ్ళీ వెళ్ళి చక్కగా స్నానం చేసి వచ్చింది. ఆయన దగ్గర వెళ్ళిపోవచ్చు, ఆయన దగ్గర పిలిచాడు, అనుగ్రహించాడు. తను ఏం కోరుకుందో అది అందించాడు. జీవితం సంపూర్ణంగా ధరించుకొని పరిపూర్ణమైన ఆనందానికి లోనైంది. చెప్పాడు, నీ జీవితంలో ఇంకేమీ లోటు ఉండదు, నీకు దుఃఖం రాదు, నీ జీవితం కూడా తరించిపోతుంది. అనుగ్రహించేశాడు ఆమె పూర్తిగా. అంతే. ఆ తర్వాత కుబ్జను కలిసి ఇంకా మళ్ళీ ఎక్కడ లేదు. కుబ్జని మళ్ళీ కలిసినట్టు లేదు. ఇది కుబ్జ పోయిన జన్మలో వేశాడ, చాలా 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 అందగత్తట. రాముడు ఉన్నప్పుడు వచ్చిందట. రాముడు ఒక యాత్ర చేస్తూ చేస్తూ అయోధ్యకు బయట ఎక్కడో ఉన్నాడు. ఇట ప్రదేశంలో ఎక్కడో ఉండేటప్పుడు రాత్రిపూట వచ్చిందట రాముని కలవాలి. సీతాదేవి చూసిందట. చూసి ఏం చేసి ఉంటుంది? సైన్యంతో ఉంటారు కదా అమ్మవారు, నాకు ఊరికే ఉంటారా? అవునా? తెలిపించే దగ్గర నాకు వాయించి కొట్టిందట సీతాదేవి, కొట్టిందట. కొట్టి తరివేసిన సందర్భంలో రాముడు వచ్చాడు.
రాముడు బయటకు వచ్చాడు. ఏంటి ఎక్కడ ఏంటి అని అంటే, నీకు ఈ జన్మలో నా దగ్గరకు రావడానికి కూడా ప్రవేశం లేదు, నీకు వచ్చే జన్మలో నేను వచ్చే జన్మలో నిన్ను అనుగ్రహిస్తాను పో అని చెప్పాడట. ఆ వేసే ఇక్కడ పుట్టిందట. మళ్ళీ ఇక్కడ ఏమండి 3 వంకరలతో ఎందుకు పుట్టిందండి? ఆ అందగతి ముందే పుట్టినవచ్చు కదా. కానీ ఆమె ముందే అందగత్త అయినంటే ఎంతమంది దృష్టి పడి ఉండదు. అవునా? కుర్చీలాగా అంటే 3 వంకరలతో నిలబడి ఉంది. ఆమె రూపం మారింది, కృష్ణుడు అనుగ్రహించాడు, అయిపోయింది జీవితం. అంటే అక్కడ అక్కడ అనుగ్రహించవచ్చు. నో, రాముడు స్త్రీలను కాదు కదా, పురుషులను కూడా తగలేదు. ఓ 3-4 మాత్రం దగ్గర తీశాడు. మిగతా వాళ్ళని ఎవరిని దగ్గర ముట్టుకోనివ్వలేదు. ఆయన ముట్టుకోనివ్వలేదు. ఈవెన్ ఋషులు అడిగారు, ఒక్కసారి మమ్మల్ని దగ్గర తీసుకొని కౌగిలించుకోవయ్యా అని. ఋషులు అడిగారు. భగవంతుడిని అడగడం సమంజసం కదా. భగవంతుడిని ఒక్కసారిగా దగ్గర తీసుకోవాలి. ఋషులను కూడా దూరంగా పెట్టాడు ఆయన. అవన్నీ పూర్తి చేస్తూ వస్తూ ఉన్నాడు ఇక్కడ. సో కాబట్టి ఏమన్నాడంటే, తనకు ఏది అవసరమో అది ఇచ్చేశాడు. అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసాడు. అక్రూరుడికి కూడా వెళ్ళి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది, ఉద్ధవుడిని పిలిపించాడు, అక్రూరుడిని కూడా పిలిపించాడు. అక్రూరుడు ఇంటికి వెళ్ళాడుగా, అక్రూరుడిని పిలిపించి మాట్లాడితే ఏంటి అంటే, ఉద్ధవుడు కూడా ఉన్నాడు అక్కడే. కానీ అక్రూరా, నువ్వు పని చెప్తున్నాను, నువ్వు చేయాలి. ఏమిటి? ఏం లేదు, అక్కడ నా భక్తులు, అక్కడ హస్తినాపురంలో మా మేనత్త వాళ్ళ పిల్లలు చాలా నిరాదరణకు గురవుతున్నారు. పెద్ద తండ్రి అయినప్పుడే కూడా ధృతరాష్ట్రుడు కళ్ళు కనిపించవు, వాడికి మనసు నిలకడలేదు. అవును, అందుచేత దుర్మార్గులైనటువంటి వాళ్ళు చుట్టూ ఉన్నారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. వీళ్ళ మాటలకు తొలగ్గి నిరంతరం పాండవులకి కష్టాలు కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళు భరించలేని స్థితిలో ఉన్నారు. కానీ నేను వెళ్ళడానికి వీలు లేదు ఇప్పుడు. అవునా, ఈయన వెళితే ఎందుకు వచ్చాడు అని అంటారుగా. అవునా, శనగ వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని అంటారుగా కదా. కారణం కనిపిస్తుంది కదా. ఎందుకు అంటే, నువ్వు వెళ్ళి వాళ్ళని ఓదార్చి రావాలయ్యా, వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కొని రావాలి అని అంటాడు. సరే అంటాడు ఆయన. మొత్తం చెప్పాల్సిందంతా చెప్పేసి, ఎవరికి? అక్రూరుడికి చెప్పాల్సిందంతా చెప్తాడు. చెప్పి ఆయన పంపిస్తారు. ఏం చెప్పాడు చూడండి, 49వ అధ్యాయం. శ్రీశుక ఉవాచ సగత్వా హస్తినపురం పౌరవేంద్రయశోకంకితం దదర్శ తత్రాంబికేయం సభీష్మం విదురం పృథాం సహపుత్రం చ బాక్లీకం భారద్వాజం సగౌతమం కర్ణం సుయోధనం ద్రౌణిం పాండవాన్ సుహృదోపరాన్ యదావదుపసంగమ్య బంధుర్ సంపృష్టస్తై సుహృద్వార్తాం స్వయం చాపృచ్ఛదవ్యయం ఉవాచ కతిచిన్మాసాన్ రాజ్ఞో వృత్తవివిత్సయా దుష్ప్రజస్యాల్పసాదస్య కలచ్చందానువర్తినః తేజవోజో బలం వీర్యం ప్రశ్రయాంతిశ్చ సద్గుణాన్ ప్రజానురాగం పార్థేషు న సహద్విశ్చి. ఓకే, ఏమైంది? శుకుడు చెప్తున్నాడు. మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? శుకుడు పరీక్ష మహారాజు చెప్తున్నాడు. ఏమని? సగత్వ హస్తినాపురం పౌరవేంద్ర యశో అంకితం. అయ్యా, ఆ అక్రూరుడు ఏం చేశాడు? హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆడ దదర్శ తత్ర అంబికేషు, అంబికాసుతుడు. ఎవరు? అంబాలిక. వాళ్ళ ముగ్గురులో అంబ లేదు. అంబాలిక. అంబికేషు అంటే అంబిక కొడుకు. ఎవరు? భీష్ముడే, సారీ ధృతరాష్ట్రుడు. అంబాలిక కొడుకు పాండురాజు. అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు కదా. అంబికా కొడుకు భీష్ముడు, ఆయన కలిశాడు ధృతరాష్ట్రుడిని. భీష్ముని కలిశాడు.
విదురుని కలిశాడు. పృథాం కుంతిదేవిని కలిశాడు. మహారాజు కుమార్తె సహపుత్రం చ బాహ్లీకం, ఆ పృథు మహారాజు కొడుకు బాహ్లీకుడు, ఆయన కూడా భారత్ పౌతమం, ఆ ఋషులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కలిశాడు. కర్ణుని, సుయోధనం దుర్యోధనుని, ద్రౌణి ద్రోణపుత్రుడు, అశ్వత్థామ పాండవాన్ సుహృదో అపరాన్, ఇంకా మిగతా మంచి వాళ్ళు పాండవులు ఉన్నారే వాళ్ళందరినీ కూడా కలిశాడు. యథావత్ ఉపసంగమ్య బంధువి గాంధీనీసుత, గాంధారి సుతులు ఉన్నారే వాళ్ళందరినీ కూడా కలిశారు. సపృష్టస్థై సుహృద్వార్తాం స్వయం చ అపృచ్ఛద వ్యయం, వాళ్ళు ఉంటే మొత్తం అందరితో కలిశాడు. అక్రూరుడు వరుసగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ నీకు తెలీదు, ఈ మహానుభావుడు అక్రూరుడు జీవముక్తుడే కదా, మాట్లాడుతుంటే ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు అన్నీ తెలుస్తాయిగా, అన్నీ కనిపెడుతూ ఉన్నాడు. అందరితో మాట్లాడాడు వరుసగా. ఆ తర్వాత ఏం చేశాడు, విదురుడి దగ్గరికి వెళ్ళాడు, విదురుడితో మాట్లాడాడు. విదురుడి దగ్గర మాట్లాడారు. ఏమో వచ్చింది, ఎవరు, కుంతీదేవి వచ్చింది. కుంతీదేవితో మాట్లాడుతున్నాం కదా. కుంతీదేవి ఏం చేసింది, ఆమె అడిగింది, అయ్యా మా పుట్టింటి వాళ్ళు ఎవరు కదా, వాళ్ళకి నేను గుర్తున్నానా, నా గురించి, నా పిల్లల గురించి, అవునా, అనాథలైన నా పిల్లల గురించి ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడుకున్నారా, అవునా, మేము ఇక్కడ కష్టాల్లో భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నాము, ఈ విషయం వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా, అవునా, మా మేనల్లుడు ఎవరు, శ్రీకృష్ణుడు, ఆయన ఎప్పుడైనా తలుసుకున్నాడా కదా, మా గురించి ఏమైనా గుర్తుందా, మా పిల్లల్ని కాపాడాలని ఏమైనా ఆలోచిస్తున్నాడా చెప్పాడు. అమ్మ నేను విషయం చెప్పాడుగా, ఇంకా ఆయన పంపిస్తేనే నేను వచ్చాను, ఆయన ఇచ్చిన సమాచారాన్ని కూడా వీళ్ళకి ఇస్తూ ఉన్నాను, అవునా, ఇచ్చాడు. సరే వాళ్ళు కదా చెప్పాల్సింది ఉందా, చెప్పేశారు, మాట్లాడేశారు. మీరేం భయపడకుండా ఆయన వస్తాడు, మిమ్మల్ని కాపాడతాడు, ఇక్కడ జరిగేదంతా కూడా ఆయనకు తెలుసు. కృష్ణుడు అక్రూరుడికి చెప్పేటప్పుడు బలరాముడు కూడా పక్కన పెట్టుకున్నాడట. బలరాముడు కూడా తెలియాలి కదా ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం, అన్నీ తెలియాలిగా, అన్నీ ఆయన కూడా తెలిసినట్టే ఈయనగా చెప్పేశాడు. కాబట్టి ఈయన కూడా వచ్చి అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పాడు. ఎవరు, అక్రూరుడు అన్నీ చెప్పాడు. చెప్తూ ఆయన చివరికి అందరినీ ఒకసారి కలవాలి కదా. ఇప్పుడు మహాత్ముడు ఊరికి వచ్చారు అని అంటే కలవాల్సిన వాళ్ళందరినీ కలిసిన ఒక మీటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందిగా. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చారు అన్నా, లేదా ముఖ్యమంత్రి గారు వచ్చారు అని అన్నా ఊరికే అటు వచ్చి ఇటు వెళ్ళిపోతాడా కదా, ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్ ఉంటుందిగా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అందరినీ కలిపి ఒక మీటింగ్, వీళ్ళ దర్బార్లో మీటింగ్ అరేంజ్ చేస్తారు. అప్పుడు ఈయన ఎందుకు వచ్చాడనే విషయం చెప్పాలి కదా. చెప్తూ దానికే కృష్ణుడి దూతగా వచ్చాడు. రాజులకు దూతగా వచ్చేటప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కదా. కోర్స్ ఆ రాజుల యొక్క స్వభావాన్ని బట్టి వ్యవహరించవచ్చు. ఇక్కడ భగవంతుడికే దూతగా వచ్చాడు. ఈయన మహానుభావుడు, సత్యం మాట్లాడాలా, అసత్యం మాట్లాడాలా, అవునా, నిజం మాట్లాడాలా, ఇచ్చకాలం మాట్లాడాలా, ఇచ్చకాలం మాట్లాడాలా, వాళ్ళకి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడాలి. నో, ఈయన సత్యం చెబుతున్నాడు. ఎదురు నిలబెట్టాడు, అక్కడే నిలబెట్టి ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి అందరిని ఉతికి ఆరేశాడు. అక్రూరుడు నువ్వంటే అత్యంత గౌరవం కలిగి ఉన్నాడు ధృతరాష్ట్ర, మీ తమ్ముడు అకాల మరణం పొందాడు, వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఏంటి మళ్ళీ ఇచ్చి ఆశ్రయించారు, వాళ్ళని నీ పిల్లలను చూసినట్టు నువ్వు చూడట్లేదు, అవునా, వాళ్ళని అన్య దృష్టితో చూస్తున్నావు, వాళ్ళకు నువ్వు కష్టాలు కలిగిస్తున్నావు, నీ పిల్లలు కష్టాలు కలిగిస్తుంటే నువ్వు చూడనట్లే ఉంటూ ఉన్నావు. ఇదంతా అవును, వాళ్ళకు అండగా శ్రీకృష్ణుడు ఉన్నాడు చెప్పేశాడు, వాళ్ళకు అండగా కృష్ణ బలరాములు ఉన్నారు కదా, వాళ్ళు తెలుసుకున్నారంటే మిమ్మల్ని లేకుండా చేస్తారు, మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా వ్యవహరించగలిగేటట్లయితే నువ్వు ఏ విధంగా వ్యవహరిస్తే
నీకు నీ కొడుకులకు మంచి జరుగుతుంది అంతా చెప్పాడు. చెప్పాల్సినంత చెప్పేశాడు. చెప్పిన తర్వాత వీడికి అప్పుడన్నా బుద్ధి రావాలి కదా. ఆయన అన్నాడు, ఏమని? అక్రూరా, నువ్వు చెప్పిందంతా నిజమే, నువ్వు చెప్పే మాటలు చాలా చాలా సత్యం, చాలా వినసొంపుగా ఉన్నాయి, కానీ నాకు అర్థం కావట్లే. అవునా? ఎందుకు అంటే నా బుద్ధి సత్యాన్ని పట్టుకోవట్లే, ధర్మంగా ఉండట్లే. అవునా? ధర్మంగా ఉండట్లేదు. ఎందుకు అంటే నా మనసు నిలకడే ఉండట్లేదు. అక్కడ చెప్పాడు కదా ఆయన, నేను కూడా చెప్పేస్తాను, నా మనసు నిలకడ కుదరట్లేదు. ఎందుకు అంటే చెప్పేటువంటి సత్యమే, కానీ ఇటు వస్తే నాకు నా కొడుకుల మీద అమితమైన ప్రేమ కలుగుతుంది. చూడండి, సామాన్యమైన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తారు. ఏ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద అమితమైన మోతారం ఉందో వాళ్ళ తప్పుల్ని ఎప్పుడూ సరిదిద్దలేదు. అక్కడ కూడా అదే విషయమే చూడండి. తండ్రి ఒకడే కశ్యపుడు, తల్లులు ఇద్దరు, దితి అదితి. అమితంగా ప్రేమించింది దితి, కానీ వాళ్ళ తప్పుల్ని సరిదిద్దలేదు. అదితి ప్రేమ పై కనిపించలేదు, కానీ ఆమె అత్యద్భుతమైన క్రమశిక్షణలో నింపేసింది, క్రమశిక్షణలో పెట్టింది. క్రమశిక్షణలో పెట్టడం వల్ల వాళ్ళ పిల్లలందరూ దేవతలుగా మారారు. పిల్లలు అక్కడ దేవతలుగా మారారు. ఈ దితిని ఇంద్రుడే చంపేస్తాడా? ఇంద్రుడే చంపేస్తాడు దితిని. ఎందుకు? రాక్షసులకు సహాయం చేసింది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంది అనేది పదే 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 చూపిస్తున్నాడు ఇక్కడ. కానీ ఆయన చెప్పాల్సింది చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఏమంటాడు, నువ్వు అన్నట్టు నా కొడుకుల మీద అమితమైన ప్రేమ ఉంది నాకు, వాళ్ళ తప్పును సరిదిద్దలేకపోతున్నాను. నిజమే, పాండవులు కష్టాలు కలుగుతూ ఉన్నాయి, వాళ్ళ కష్టాలు కలిగిస్తుంటే నేను కూడా ఆపలేకపోతున్నాను. ఒప్పేసుకున్నాడు ఆయన. ఏం చేస్తారు ఇప్పుడు? నేను చూశాడు, చెప్పాల్సినంతా చెప్పాడు, చెప్పేసిన తర్వాత ఇంక వెళుతున్నాను నన్ను తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసిన తర్వాత కృష్ణ బలరాముడికి అక్కడ ఏం జరిగింది అంతా పోసుకొచ్చినట్టు మళ్ళీ చెప్పేశాడు కదా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ మొదలులో కావాల్సిన సర్దిద్దేశాడు. ఇక్కడ ఏం బాధ్యత లేవు ఆయనకి ఇంకా. అవునా? అక్కడ మొదలు పెట్టేశాడు. రాయబారం వెళ్ళింది అని అంటే జాగ్రత్తగా ఉండండి అన్నట్లే కదా. ఇక్కడ నుండి మొదలుపెట్టి ఏం చేస్తున్నాడు ఆయన? మొత్తం దిగ్విజయ యాత్ర చేయడానికి కోరుకుంటూ ఉన్నాడు. ఆ యాత్ర అంతా కూడా ఎక్కడి నుంచి మొదలైందయ్యా అని అంటే ఈయన అనుకోకుండానే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ? కంసుడు చంపేశాడు కదా. కంసుడికి 2 భార్యలాట. అస్థి ప్రాప్తి ఉన్నది కావాల్సింది. అర్థమైందా? ఇప్పుడు ఉన్నది ఇంకా కావాలి అనుకునేటువంటిది 2 ఉన్నాయట. వాళ్ళిద్దరూ ఏమిటయ్యా? జరాసంధుడు కూతురు. ఇక్కడ కంసుడు చంపేయడంతో వాళ్ళిద్దరు జరాసంధుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఏడ్చి మొత్తుకునేటప్పటికి ఆయన ఏం చేశాడు? శపథం చేశాడట, భూమి మీద యాదవ వంశాన్ని నాశనం చేసేస్తాను. ఏమని? వంశాన్ని నాశనం చేసేస్తానన్నాడట. ఎందుకు? నా అల్లుడు ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, కానీ నా అల్లుడు కష్టం కలిగిస్తారా? ఇదే ఇప్పుడు కూడా నాయకులు చేస్తాను. కొంతమంది ఉన్నారు కదా, నా అల్లుడు కష్టం కలిగించకూడదు, లేదా నా కొడుకు కష్టం కలిగించకూడదు అని నాయకులంతా ఏం చేస్తున్నారు? కంసుడు వంశమే. అవునా కదా? కంసుడు వంశమే. ఏమవుతున్నారు? వాడి దారిలోనే వెళుతున్నారండి. సో కాబట్టి ఇప్పుడు శబ్దం చేశాడు ఏకంగా, కృష్ణ బలరామును బతికించిన ముందు బతికినవను. అంతేకాదు, అసలు భూమి మీద యాదవ వంశాన్ని నాశనం చేసేస్తాను. ఏం చేశాడయ్యా? రేపటి చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హరి ఓం.